ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో నిర్వహిస్తున్నటువంటి వైదిక విద్యలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అవన్నీ కూడాను ఈ పండితులు విద్యార్థుల ద్వారా మనం చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నాం. దాంట్లో 7 వేద శాఖలు, దివ్య ప్రబంధం, 5 ఆగమ శాఖలు అవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు స్మార్త శాఖల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మనకు ప్రస్తుతం అధ్యయనాధ్యాపనములో ఉన్నటువంటిది శుక్లయజుర్వేద శాఖ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. శ్రీయాజ్ఞవల్క్య గురుభ్యో నమః. కణ్వకాత్యాయనాదిమహర్షిభ్యో నమః. వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాసుస్తన్నమామి గజాననం. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాబుద్ధిం చ దేహి మే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. షోడశ సంస్కారములు ఏమిటో తెలుసుకుందాం. గర్భాధానం పుంసవనం సీమంతో జాతకర్మ చ నామ నిష్క్రమణం పశ్చాత్ అన్నప్రాశనమేవ చ చౌలం మౌంజీ వ్రతాదేశౌ వ్రతద్వయ విసర్జనం గోదానాఖ్యం స్నాతకం చ వివాహ పైతృమేధికః. శుక్లయజుర్వేద శాఖలో మొట్టమొదటగా మన విద్యార్థుల అధ్యాపకులు కూడాను గురు ప్రార్థన చేశారు. అలాగే షోడశ సంస్కారాల గురించి తెలియపరిచారు. ఈ యొక్క ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శుక్లయజుర్ స్మార్తం అనేది 1991వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు సుమారుగా 120 మంది విద్యార్థులు శుక్లయజుర్ స్మార్త పండితులుగా తయారైనారు. ఆ విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుంటూ ఇప్పటికీ కూడాను అరుదైన ఒక శాఖగా శుక్లయజుర్ స్మార్తం అనేటటువంటిది మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో నిర్వహింపబడుతున్నదన్నమాట. దాని గురించి మనం క్రమంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా శుక్లయజుర్ స్మార్తం, అసలు స్మార్తం అనే దానికి అర్థమేమిటి అన్నప్పుడు మహర్షులు ఏం చెప్పారు అవన్నీ కూడా మనం క్రమంగా తెలుసుకుందాం. ఓం గణానాం త్వా గణపతిగ్గే హవామహే ప్రియాణాం త్వా ప్రియపతిగ్గే హవామహే నిధీనాం త్వా నిధిపతిగ్గే హవామహే వసో మమ ప్రణో యచ్చత్వర్యమా ప్రపూషా ప్రసరస్వతి
ప్రవాగ్దేవీ దాదాతు నః అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణుజ్ఞే సరస్వతీజ్ఞే సవితారం చ వాజినం. మనకు శ్రౌత కర్మలు స్మార్త కర్మలు అని రెండు రకాలుగా ఉంటుంది. శ్రౌత కర్మలు అంటే సాక్షాత్తు శృతి ప్రోక్తములు, స్మార్త కర్మలు అంటే ఆ శృతుల్లో ఉన్నటువంటి ఆ విషయములన్నీ కూడాను మహర్షులు తెలుసుకొని స్మరించి మనం అనుగ్రహించినటువంటివి స్మార్త కర్మలు. ఆ విధంగా ఋగ్వేదానికి, యజుర్వేదానికి, సామవేదానికి, అథర్వవేదానికి కూడాను స్మార్త కర్మలన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో కృష్ణ యజుర్వేదానికి సంబంధించినట్లయితే ఆపస్తంభ బోధాయనాది మహర్షులు అందించారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరుదైనటువంటి శుక్లయజుర్వేద స్మార్తంలో మనకు స్మార్తం అని అనుకుంటున్నాం, స్మృతి ద్వారా వచ్చింది అని అనుకున్నాం. స్మృతి అనే పదానికి అర్థం ఏమిటి అంటే పెద్దలు చెప్పినటువంటి నిర్వచనం మహర్షిభి వేదార్థ చింతనం స్మృతి. మహర్షులు మహానుభావులు ఎంతో తపస్సు చేసి వేదముల్లో చెప్పినటువంటి అర్థములన్నీ కూడా వారు చింతన చేసి దాన్ని సులభంగా సరళంగా కర్మకాండ రూపంగా లోకులందరూ కూడాను అంటే లోకంలో ఏ సుఖం కావాలన్నా వేదోక్తమైనటువంటి కర్మను అనుష్ఠించాలి. కాబట్టి ఎవరెవరు ఎటువంటి కర్మానుష్ఠానం చేసి వారు సుఖాన్ని పొందాలి అని తెలియపరచడానికి వారు రచించినటువంటివి స్మృతులు. ఆ స్మృతుల ద్వారా వచ్చినటువంటివి స్మార్త కర్మలు అన్నమాట. అందువల్ల నుంచే స్మృతేహే ఇదం స్మార్తం అని కూడా అంటారు. దాంట్లో ఆశ్వలాయనుడు చెప్తే అది ఋగ్వేదానికి, పారస్కరుడు చెప్తే అది శుక్లయజుర్వేదానికి, బోధాయనుడు ఆపస్తంభుడు చెప్తే అది కృష్ణయజుర్వేదానికి, అలాగే ద్రాహ్యాయనుడు ఇత్యాది మహర్షులు చెప్తే అవన్నీ కూడాను సామవేదానికి ఈ విధంగా ఉంటూ ఉంటాయి. దాంట్లో అసలు మామూలుగా మనకు యజుర్వేదం అనేటటువంటిది ఒకటి, 101 శాఖలు కలిగినటువంటిది యజుర్వేదం. దాంట్లో శుక్లయజుర్వేదానికి సంబంధించి 15 శాఖలు ఉండేవి లోకంలో. ఇవాళ యావత్ భారతదేశంలోనూ ప్రధానంగా కాన్వ శాఖ, మాధ్యంజన శాఖ ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట. అసలు ఉన్నటువంటి 15 శాఖల యొక్క పేర్లైనా మనం తెలుసుకుందాము అని అనుకున్నప్పుడు అవేంటంటే కాన్వ శాఖ, మాధ్యంజన శాఖ, శాపేయ శాఖ, తాపనీయ శాఖ, కపోల శాఖ, పౌండ్రవత్స శాఖ, ఆవటిక శాఖ, పరమావటిక శాఖ, పారాశర్య శాఖ, వైనథేయ శాఖ, బౌధేయ శాఖ, ఔథేయ శాఖ, గాలవ శాఖ, బైజవాప శాఖ, జాబాల శాఖ అని ఇవన్నీ కూడాను ఈ యొక్క 15 శాఖలకి కూడాను సూత్రకర్తగా కాత్యాయనుల వారే మనకు చెప్పబడుతున్నారన్నమాట. ఆయనకే పారస్కరుడని కూడా పేరు. అందుకనే శుక్లయజుర్వేదులకి పారస్కర గృహ్య సూత్రము అని, పారస్కర్యం అని అంటారు. పారస్కర మహర్షి అనమాట, ఆయనే కాత్యాయనుడు అని. కాబట్టి ఇటువంటి ఈ 15 శాఖల్లో ఈ గాలవ శాఖలో యజ్ఞోపవీతానికి సంబంధించినటువంటి మంత్రం కూడా ప్రధానంగా ఉందన్నమాట. అలాగే ఈ 15 శాఖలకి కూడాను పారస్కరుల వారే శ్రౌతకర్మలు, స్మార్తకర్మలు సంబంధించినటువంటి సూత్రములన్నీ కూడా రచించారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ పారస్కరుడికే కాత్యాయన అనే పేరు కూడా ఉంది. అలాగే అసలు ఇందులో ప్రధానమైనటువంటి ఆయన మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఆయన ఎంతో గొప్పగా ఆ బృహదారణ్యకోపనిషత్తు వాటిలో ఆయన యొక్క వైభవం అంతా కూడా బ్రహ్మ విద్య, దాని యొక్క లక్షణం అంతా కూడాను ఎలా మనం అనుసంధానం చేయాలి, బ్రహ్మప్రాప్తి ఎలా పొందాలి, అద్వైత సామ్రాజ్యాన్ని ఎలా పొందాలి. కాబట్టి అంటే మానవుడు సాధన దశలో ద్వైతము విశిష్టాద్వైతమైనటువంటి మార్గాల్లో ఉన్నప్పటికీ పరమార్థ దశలో అద్వైతాన్ని ఎలా పొందాలనేటువంటి విషయాలన్నీ కూడాను చెప్పినటువంటి మహానుభావుల్లో అగ్రగణ్యుడు యాజ్ఞవల్క్య మహర్షి అన్నమాట. వారి యొక్క వైభవం అంతా కూడా ఉపనిషత్తుల్లో ప్రధానమైనటువంటి బృహదారణ్యకోపనిషత్తులో మనంతా కూడా చాలా విపులంగా తెలుసుకోవచ్చు. అటువంటి ఆ యాజ్ఞవల్క్యుడు ప్రధానంగా కలిగినటువంటిది, సూత్రకర్త అయినటువంటి ఆ పారస్కరుడు ప్రధానంగా కలిగినటువంటిది ఈ స్మార్తం. శుక్లయజుర్వేదమైనటువంటి ఆ పారస్కర గృహి సూత్రంతో ఉన్నటువంటి స్మార్తం అన్నమాట, శుక్లయజుర్వేద స్మార్తం. ఆ స్మార్తాన్ని కూడా మనం ఇక్కడ చక్కగా
అధ్యాపన చేస్తూ ఉన్నాం. చక్కగా విద్యార్థులు చాలామంది ఇప్పటిదాకా చదువుకున్నారు, ఇటుపైన కూడా చదువుకోబోతున్నారు అన్నమాట. ముఖ్యంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే మనకు సంస్కారాల గురించి చెప్తాయి. సంస్కారం అనే పదానికి అర్థం ఏమిటి అంటే సంస్క్రియతే జ్ఞానయోగ్యతాం ఆపాద్యతే చిత్తం అనేనా అనేటటువంటిది. కాబట్టి మన యొక్క మనస్సు జ్ఞానయోగ్యతను పొందాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సు కనుక అశుద్ధమైనట్లయితే మన మిగిలినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఆ పాప మార్గంలోనే నడుస్తాయి. అన్నిటికీ మూలమైనటువంటి అంటే మన యొక్క దశేంద్రియములను కూడా నియంత్రించేటటువంటి ఆంతరంగికమైనటువంటి మనస్సు అనే ఇంద్రియం శుద్ధంగా ఉండాలి, ప్రధానంగా ఉండాలి. కాబట్టి అటువంటి మనస్సుకు శుద్ధిని చేకూర్చేటటువంటి పనులు ఏవైతే చేస్తామో వాటిలకే సంస్కారములు అని పేరు. గుణాధానం దోషాపనయనం వా సంస్కార అని అంటారన్నమాట. కాబట్టి అటువంటి ఆ సంస్కారములను కూడా తెలియపరిచేటటువంటివి కూడా ఈ స్మార్త కర్మలు. ఈ స్మార్తంలో శుక్లయజుర్వేదులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయములన్నీ కూడా చెప్పబడ్డాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం చక్కగా అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క ఆ స్మార్త శాఖ ద్వారా శుక్లయజుర్వేదులైన వారందరూ కూడా వారు ఏ విధమైనటువంటి కర్మానుష్ఠానం చేయాలి అనే విషయాలన్నీ కూడాను చక్కగా అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ పారస్కర గృహ్య సూత్రంలో అంటే ప్రతి చోట గృహ్య సూత్రము, ధర్మసూత్రము, అలాగే శ్రౌత సూత్రము అని ఉంటాయి. శ్రౌత సూత్రం ద్వారా యజ్ఞయాగాలు అనుష్ఠించే అవకాశం ఉంటుంది. ధర్మసూత్రం ద్వారా ధర్మాచరణ ఎట్లా చేయాలి, ధార్మికర్మ ఎట్లా చేయాలి అనేటటువంటిది ఉంటుంది. గృహ్య సూత్రముల ద్వారా గృహ్యమైనటువంటి అంటే మనకు సంస్కారములు, ఈ సంస్కారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గర్భాధానాది సమావర్తన పరిజమితమైన సంస్కారములు అవన్నీ కూడా చెప్పబడతాయి. శ్రౌత సూత్రముల ద్వారా దర్శ పూర్ణమాసాది ఆ కర్మలన్నీ కూడా చెప్పబడతాయి. వైశ్వదేవాదులన్నీ కూడా చెప్పబడతాయి అన్నమాట. ఈ విధంగా నిత్య నైమిత్తిక కామ్య కర్మలన్నీ కూడా చెప్పడం ద్వారా శుక్లయజుర్వేదానికి సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా చక్కగా వినియోగం చేసేదానికి ఈ యొక్క శుక్లయజుర్వేద స్మార్థం అనేటటువంటిది ఉపకరిస్తోంది. తద్వారా శుక్లయజుర్వేదం అయినటువంటి వాళ్ళు ఎంతోమంది చక్కగా లబ్ధి పొంది వారి యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటూ చక్కగా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇటువంటి శుక్లయజుర్వేద స్మార్థాన్ని గురించి మనం చక్కగా తెలుసుకున్నాం. ఆ మంత్రములన్నీ కూడా చక్కగా మనం వింటున్నాం. వాజే వాజేవత వాజినో నో ధనేషు విప్రా అమృత అర్థజ్ఞాః అస్య మధ్వః పిబత మాదయధ్వం తృప్తాయాత పథిభిర్దేవయానైః. దాంట్లో మొట్టమొదటిగా ఇందాక అనుకున్నట్టుగా గురు ప్రార్థనతో మొదలుపెట్టి వాజసనీయ శాఖకు సంబంధించినటువంటి వాజే వాజేవత వాజనో నోధనేషు ఇత్యాది మంత్రములన్నీ కూడా మనం శ్రవణం చేయడం జరిగింది. ఇటువంటి వైభవంతో శుక్లయజుర్వేద స్మార్థం అనేటటువంటిది అనేక వేద విజ్ఞాన పీఠంలో చక్కగా బోధింపబడుతోంది. అస్య శ్రీ యజ్ఞోపవీతమిత్యస్య మంత్రస్య ప్రథమం గాయత్రీ ఛందః, ద్వితీయం దృష్టుప్ ఛందః, తృతీయం జగతీ ఛందః. అత్రి వసిష్ఠ భరద్వాజ జమదగ్ని విశ్వామిత్ర కణ్వయాజ్ఞవల్క్యాదయో మహామునయః బ్రహ్మ విష్ణు మహేశ్వరా దేవతాః గాయత్రీ దృష్టువనుష్టుప్ ఛందాంసి ఋగ్యజుః సామాధర్వణ వేదాస్తత్వం నూతన యజ్ఞోపవీత ధారణే వినియోగః. అథ కాత్యాయనేతి హోవాచ నవతంతుః ప్రజాపతిర్దేవతా గౌతమాత్రేయో వసిష్ఠార్షయః గాయత్రీ ఛందోయమోంకారం ప్రథమాధిదైవత్యం ద్వితీయస్యాగ్నిదైవత్యం తృతీయజ్ఞసర్పాధిదైవత్యం చతుర్థం వైవస్వతోయం పంచమాః పితృదైవత్యో భవతి ఋతుః ప్రజాపతిర్దేవతా వాయుః సప్తమోయమష్టమీ సూర్యస్య నవమీజ్ఞ సర్వస్యాధిదైవత్యో భవతి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదాయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఇతి సర్వే దేవా ఆవిశంతి సర్వే వేదా ఆవిశంతి. కర్మకాండోయం భవతి జ్ఞానకాండోయం భవతి య ఏవం వేద.
ఓం నమో వెంకటేశాయ. శ్రీ మైత్రేయీ కాత్యాయని సహిత యాజ్ఞవల్క్య గురుభ్యో నమః. గర్భాధానం పుంసవనం సీమంతో జాతకర్మ చ తతశ్చ నామకరణం అన్నప్రాశన చౌలకౌ మౌంజీ వ్రతాని గోదాన సమావర్తన వివాహకాః అంత్యం చైతాని కర్మాణి ప్రోచ్యంతే షోడశైవత్. స్మృతేః ఇదం స్మార్తం అను వ్యుత్పత్తి ద్వారా స్మృతుల ద్వారా, స్మృతులనగా ధర్మశాస్త్రముల ద్వారా కర్మ విశేషాలే ఈ స్మార్త పరంపరలు. పారస్కర, బోధాయన, ఆపస్తంభ, ఆశ్వలాయన, వైఖానస అనేక రకమైన స్మార్త విధానాలు ఉన్నాయి. దీంట్లో ఈ పారస్కరుల వారి యొక్క మరి ఒక ఉపనామం కాత్యాయన మహర్షి అని పిలుస్తూ ఉంటారు. శుక్ల యజుశాఖ సూర్యుని యొక్క పరంపర ద్వారా యాజ్ఞవల్క్యుడికి ఉపదేశం చేయడం జరిగినది. యాజ్ఞవల్క్య మహర్షి 15 మంది శిష్యులకు వేదాన్ని బోధించడం జరిగింది. ఈ 15 శాఖలకి శ్రౌత స్మార్తములు కార్యక్రమములన్నీ కూడా చేసుకునేందుకు ఈ పారస్కుల వారే అనగా కాత్యాయన మహర్షి వారే శ్రౌత స్మార్త కర్మలన్నిటికీ కూడా సూత్రములు రాయడం జరిగినది. 15 శాఖల వారు కూడా ఈ శ్రౌత స్మార్త కర్మములన్నీ కూడా కాత్యాయన మహర్షి చెప్పినటువంటి యొక్క విధాన క్రమంలోనే భారతదేశం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 15 శాఖలలో 13 శాఖలు లుప్తమై ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశమున కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ అను 2 శాఖలు మాత్రమే లోకంలో ప్రాచుర్యం జరుగుతూ ఉన్నది. ఈ కాణ్వ మాధ్యందిన శాఖలు శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అన్నీ కూడా కాత్యాయన మహర్షి ద్వారా మనకి అవిచ్ఛిన్నంగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఈ రోజున గర్భాధాన ప్రభృతి అంత్యేష్టి కర్మ వరకు అంతరు కూడా ఈ పంచదశ కర్మలన్నీ కూడా షోడశ కర్మలతో సహా అన్ని కర్మలన్నీ కూడా ఆ కాత్యాయన మహర్షి పరంపరంగా జరుగుతున్నట్టు యొక్క సూత్రానుసారముగానే జరుగుతూ ఉన్నాయి. ఓం ఆశుష్యుషానో వృషభో న భీమో ఘానా ఘనక్షోభానశ్చర్షణీనాం సంక్రందానో నిమిష ఏకవీరశతగ్రౌసేనా అజయత్ సాకమింద్రాః సంక్రందానేన నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుశ్చవనేన ధృష్ణునా తదింద్రేణ జయత తత్సాహద్వైయుధో నర ఇషో హస్తేన వృష్ణా స ఇషో హస్తైః సనిషంగభిర్వసీ సగ్గే స్రష్టా సయుధ ఇంద్రో గణేన సజ్ఞో సృష్టజిత్సో మపాబాహుషజ్జుగ్రధన్ వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరీదీయారథేన రక్షోహామిత్రాం అపబాధామానా ప్రభంజన్ సేనాః ప్రమృణో యుధాజయన్ అస్మాకామేధ్య వితారథానాం బలవిజ్ఞాయ స్థవీరః ప్రవీరः సహస్వాన్ వాజీ సహామాన ఉగ్రా అభివీరో అభిసత్వా సహోజాయైత్రామింద్రరథమాతిష్ఠ గోవితు గోత్రభిదం గోవిదం వజ్రాబాహుం జయంతమజ్మ ప్రమృణంతమోజాసా ఇమగ్రో సాజాత అనువీరయధ్వమింద్రజ్ఞ సఖాయో అనుసగ్రాభధ్వం అభిగోత్రాణి సహాసాగాః మానోదయో వీరశతమన్యురింద్రాః దుశ్చ వనః ప్రోతనాశాళా యుధ్యోస్మాకగ్నిసేనా అవతు ప్రయుత్సు
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బోధిస్తున్నటువంటి స్మార్త విద్యల్లో శుక్రయజుర్వేద స్మార్తాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. మానవుడు తన యొక్క త్రికరణములను అంటే తన మనస్సును, తన వాక్కుని, తన యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి అంటే సంస్కరించుకోవాలి. సంస్కరించుకోవాలి అంటే వాటినే సంస్కారములు అని అంటాం. ఆ సంస్కారములన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనకు మహర్షులు అందించారు. దాంట్లో మానవుడు జన్మించటానికి ముందే సంస్కరింపబడతాడు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతని యొక్క సంస్కరణని మనం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి వరకు ఉండేటటువంటి ఆ కర్మలన్నీ కూడా సంస్కారం అని చెప్పబడతాయి. దాంట్లో వివాహం అనేటటువంటిది, అలాగే దాని పూర్వం ఉపనయనం అనేటటువంటిది, అటు తర్వాత వారు అనుష్ఠించేటటువంటి లోకక్షేమార్థం అనుష్ఠించే యజ్ఞయాగాదులన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఇటువంటి సంస్కారములన్నీ కూడా మానవ జన్మను సార్థకం చేసుకోవటానికి, మానవుడు ఇహలోకంలో సమస్త సుఖాలు పొంది, ఆముష్మిక లోకంలో సమస్త సుఖాలు పొంది, చివరికి బ్రహ్మలోకంలో బ్రహ్మ సాయుధ్యాన్ని పొంది అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి, సాక్షాత్తు జీవో బ్రహ్మైవ నాపరహ అని అతను బ్రహ్మమే అవటానికి తగినటువంటి మార్గములు, ఉపాయములన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయి. అటువంటి గొప్ప సంస్కారములు నేర్పేటటువంటి స్మార్త విద్యను, దాంట్లో ప్రత్యేకంగా పారస్కర అంటే ఆ శుక్రయజుర్వేద స్మార్తానికి సంబంధించిన విద్య యొక్క వైభవం అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇటువంటి ఈ మంత్రములన్నీ పఠించడం ద్వారా శ్రీవారు మనల్ని అందరినీ కూడా రక్షించాలి అని మరొకసారి మనం పరిపూర్ణంగా ప్రార్థిస్తూ, ఇటు తర్వాత ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో బోధిస్తున్నటువంటి కృష్ణయజుర్వేద స్మార్తం యొక్క వైభవాన్ని మనం విపులంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.